విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. రకరకాల పేర్లు వినిపించినా ఇంతవరకు ఎవరి పేరు సీఎం చంద్రబాబు ఖరారు చేయలేదు. నిన్న స్పష్టత ఇస్తారనుకున్నా అది వాయిదా పడింది. అసలు పోటీ చేస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సింది. విశాఖ స్థానిక సంస్థల పోరులో వైసీపీకి బలముంది. కొంతమంది వైసీపీ ప్రజా ప్రతినిధులు టీడీపీలో చేరినా ఇంకా ఎడ్జ్ మాత్రం వైసీపీకే ఉంది. దీంతో పోటీపై కూటమి పునరాలోచనలో పడిందని సమాచారం. నిన్న చంద్రబాబుతో జరిగిన సమావేశంలో నేతలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బరిలోకి దిగితే కొంతమంది వైసీపీ ప్రజా ప్రతినిధులను తమ వైపు తిప్పుకుని గెలుస్తామని కొందరు నేతలు ధీమా వ్యక్తం చేస్తే, మరికొందరు మాత్రం పోటీ చేయకపోతేనే మంచిదని సూచించినట్లు వార్తలొచ్చాయి. దీంతో 3 పార్టీల నాయకులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు చంద్రబాబు. స్థానిక నేతలతో చర్చించి వారు 1-2 రోజుల్లో తమ నివేదికను అధినేతకు ఇవ్వనున్నారు. ఆ తర్వాతే పోటీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. విశాఖ జిల్లాపై పట్టున్న బొత్సను రేస్లో దించింది వైసీపీ. ప్రచారంలో స్పీడ్ పెంచిన బొత్స సత్యనారాయణ నియోజకవర్గాల వారీగా మీటింగ్లు, ఆత్మీయ సమావేశాలతో తొలి విడత ప్రచారం పూర్తి చేశారు. ఆయన ఎల్లుండి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. తమకు అధిక బలముందన్న కారణంతో వైసీపీ అలర్టైంది. అరకు, పాడేరు జెడ్పీటీసీ, ఎంపీటీసీలను బెంగళూరుకు తరలించారు. క్యాంపు బాధ్యతలను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు అప్పగించారు. కొందరు ఈ క్యాంపులో లేరు. వారిలో ఎవరు టీడీపీలో చేరతారో తెలీదు. 30న ఎలక్షన్ ఉంటుంది. ఆలోగా ఎంతమంది జపాంగ్లుంటారో చూడాలి.